ఎండ్కి తెలంగాణ రాజకీయాల్లో ఒక ముఖ్య చిత్రం అయితే మారిందని చెప్పాలి. దట్టు ఇయర్ ఎండ్కి కేసీఆర్ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో మొదటి రోజు కేసీఆర్ వచ్చారు. మిగతా రోజులు వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఆయనకు పూర్తి స్థాయిలో మైక్ ఇస్తారా, వస్తే మైక్ ఇస్తేనే వస్తారా, లేదంటే ఇక కేసీఆర్ ఎంచుకున్నటువంటి దారి ప్రజా ఉద్యమాలు చేస్తాం, గ్రామీణ తెలంగాణకి వెళ్తాం, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తరలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందా అని వేసినటువంటి ప్రశ్న చాలా ధాటిగా, చాలా గట్టిగా స్ట్రాంగ్గా పడిందని చెప్పాలి. ఈ ప్రశ్నకు ఇంతవరకు అధికారికంగా మాత్రం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. దీనిపైన ఎట్లాంటి పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సైదులు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ సార్, శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కేసీఆర్ ఎంట్రీతో 2025 ఎండింగ్కి ఒక ఫుల్ మీల్స్ పెట్టినట్టేనా, ఒక పొలిటికల్ వెదర్ చేంజ్ అయిపోయిందా? ఎందుకంటే జనరల్గా కేసీఆర్ ఎక్కువగా మాట్లాడరు, 5-10 నిమిషాల ముచ్చట ఉండదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ వీక్షకుడికి బోర్ కొట్టకుండా ఉన్న సబ్జెక్ట్ని ఆయన వ్యవహార శైలిలో 1-2 గంటలు కూర్చుంటే పర్ఫెక్ట్ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఆ క్వశ్చన్ల విషయంలో కొంత సందిగ్ధంలో పడిందని చెప్పాలి. సో ఎట్లా ఉంది 2025 ఇయర్ ఎండ్కి బీఆర్ఎస్ పార్టీ ముఖ చిత్రాన్ని ఎట్లా చూడొచ్చు సైదు? ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అన్ని కోణాల్లో కూడా ఖచ్చితంగా మేము ముందుండి ప్రజల సమస్యలపైన ఫోకస్ చేస్తామని ఆనాడు ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే మాత్రం ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ 100% పోషిస్తుందని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అనేక సమస్యలపైన ఫోకస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అనేక సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, గురుకులాలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా హిల్ టిపి పాలసీకి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా కంచా గచ్చిబౌలి భూముల విషయం కానీ, అదేవిధంగా లగచర్ల అంశం కానీ. సో ఇట్లా చూస్తే ఓవరాల్గా చూస్తే మాత్రం అన్ని అంశాలకు సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి హామీలపైన ఫోకస్ చేసింది. 420 హామీలకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీలపైన ప్రత్యేక ఫోకస్ చేసింది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్ చేసి అదేవిధంగా ఇటు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ సాక్షిగా కూడా అన్ని అంశాలపైన ఫోకస్ చేసి ప్రభుత్వం ముందుంచింది. కాబట్టి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇటు ప్రజల పక్షాన పోరాడుతుంది అనేది నిరూపించుకున్నట్టుగా కూడా 2023లో ఒక భారీ చేంజ్ ఓవర్ అని చెప్పాలి. ప్రభుత్వం మారే టైంకు మేడిగడ్డ పిఎస్ కుంగిపోవడం కానీ, లేదంటే అప్పుడు అశోక్ నగర్లో విద్యార్థుల ఆత్మహత్యలు కానీ, రాహుల్ గాంధీ ఏకంగా అశోక్ నగర్ చౌరస్తాలకు వచ్చి కూర్చోవడం కానీ, విద్యార్థులకు హామీలు ఇవ్వడం కానీ. సో కాళేశ్వరం అనేది చాలా బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీకి. ఆ రోజు పెద్ద ఒక నిందలాగా అయిపోయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అండ్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కనుక కేసీఆర్ ఏ రోజు బయటికి రాలేదు. 1-2 సార్లు అడపదడప బయటకు వచ్చినా, 1-2 బహిరంగ సభలు, రజతోత్సవ సభలు అంటే నల్గొండ సభకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు ఫామ్ హౌస్కి. చాలా కాలం తర్వాత ఈరోజు వచ్చారు. బట్ వచ్చినా కానీ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చారు. ఇన్ని నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తం అగ్నిగుండం కావాలి, కానీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్విట్టర్లకే పరిమితం అయింది అంటూ కవిత చేసినటువంటి కామెంట్ కూడా ఇంకొకటి హైలైట్ ఆఫ్ ది కామెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి, ఒక దెబ్బ అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లైన్లోంచి బయటకు వచ్చి ఇక ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందా? ఈ అంశాల్లో ఏమైనా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాయా, లేదంటే ఈ అంశాలతో ఇంకా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అయిందనుకోవచ్చు? ఎస్ ఖచ్చితంగా శ్రీకాంత్. ఎందుకంటే ఒకవైపు వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్మించింది. అయితే అది కుప్పకూలిపోయింది. అది కట్టిన ప్రాజెక్టు 2 సంవత్సరాలకే కుప్పకూలిపోయిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిన మాట వాస్తవం. సో నేరుగా రాహుల్ గాంధీ కూడా నేరుగా ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇక్కడే పిల్లర్ కుంగిపోయింది, ఇక్కడే పగుళ్ళు వచ్చాయని చెప్పేసి కూడా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా మేడిగడ్డకి వెళ్ళారు, చూపించారు మీడియాకి. సో ఇదంతా ఒక భాగం. కానీ కాళేశ్వరం కమిషన్ సంబంధించి రిపోర్టు కేసీఆర్ అంటే కమిషన్ నుంచి నోటీసులు కేసీఆర్కి ఇచ్చినప్పుడు అగ్నిగుండం కావాల్సింది అగ్నిగుండం లాగా కాకుండా ఓన్లీ మీడియాకే పరిమితమయ్యారన్న విమర్శలు మాత్రం కవిత పెద్ద ఎత్తున చేసింది. సో అయినా సరే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో విమర్శల్ని పక్కన పెట్టి కవిత చేసినటువంటి విమర్శలు ఏవైతున్నాయో అవి పక్కన పెట్టి వాళ్ళు కూడా ఏ స్థాయిలో అయితే ప్రభుత్వానికి ఎట్లా జవాబు చెప్పాలి అంటే దాని మీద ఫోకస్ చేసింది. సో ప్రతిదీ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే వివరణ అంటే ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక మేడిగడ్డే కాదు, అన్నారం సుందిల్లా బ్యారేజ్ ఇలా ఉంటుంది,
ఇన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఉంటుంది, ఇన్ని కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు ఉంటాయి, పంప్ హౌజులు ఉంటాయి అనేది పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారాగా అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి అదేవిధంగా తెలంగాణ భవన్ వేదిక కూడా వీటితో పాటు గతంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్మిషన్లే లేవని చెప్పేసి అసలు ఏ కమిటీ వేయలేదన్న కారణం నుంచి లేదు మేము కమిటీ ఉన్నాం, మాకు రావాల్సినటువంటి 11 జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ 11 సంస్థల నుంచి మేము పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందడుగేసినాం, అంత ఆషమాషిగా ఏం కట్టలేదు. తమిళనాడు దగ్గర అక్కడ ఎత్తు కుదరట్లేదు కాబట్టి మేడిగడ్డ దాన్ని షిఫ్ట్ చేసినాం అని చెప్పేసి పూర్తి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. దీన్ని సిబిఐ కేసారు, సిబిఐ ఎప్పుడు టేకప్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే ఉంది. కానీ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఒక ఆయుధంగా ఈ అంశాన్ని తీసుకున్నట్టే కనిపించిందా? తో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు పైన 90% పనులు పూర్తయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీయలే అన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎఫెక్ట్ అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. సో మోర్ ఓవర్ ఈ 2 సంవత్సరాల కాలంలో కొంత హనీమూన్ పీరియడ్ పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీకి గురుకులాల విషయంలో కానీ, విద్యార్థుల ఆత్మహత్యల విషయమే కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా విషయం కానీ, ఇంకా మోర్ ఓవర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 2000 గ్రామ పంచాయతీలు మాత్రమే గెలిచింది. బట్ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 3500 పైచులకు గ్రామ స్థాయిలో పంచాయతీ స్థానాలను గెలవడం జరిగింది. సో ఇది కొంత బీఆర్ఎస్కు మైలేజ్ పెరిగినట్టేనా? ఈ అంశాలన్నీ కలిసి వచ్చినాయా? ఎస్ సార్, తప్పకుండా శ్రీకాంత్, ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ గ్రామ పంచాయతీలే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకుంది, ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేశామని చెప్తుంది. ప్రజాపాలనను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అనేక సభలు సమావేశాలు కూడా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు కూడా చేశారు. కాబట్టి ఇంత జరిగినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో సత్తా చాటిందని మనం చెప్పుకోవచ్చు. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి వారు గెలవడం జరిగింది. అదేవిధంగా కొన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా అత్యధిక స్థానాల్లో గెలవడం. సో ఏదేమైనా సరే చూస్తే మాత్రం అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఇదే ఉత్సాహం కొనసాగించాలి, పట్టుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. పార్టీ ఎక్కడైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ మారినటువంటి ప్రాంతాల్లో ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా కేటాయించలేదు. మరో రాష్ట్ర స్థాయి కమిటీలు కానీ, జిల్లా స్థాయి కమిటీలు కానీ, మండల స్థాయి కమిటీలు కానీ ఇంతవరకు వేయలేదు. అంటే ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలోనే 4-5 కొట్లాడుతున్నారు తప్ప మండల స్థాయి కానీ, జిల్లా స్థాయిలో కానీ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా లేదు అన్నది ఇంతకాలం వినిపించినటువంటి మాట. సో ఇప్పుడు కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఈ కమిటీలు వేయడం కానీ, లేదంటే గ్రామ స్థాయి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథన్ చేయడం కానీ ఆ దిశగా ఏమైనా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎస్ సార్, శ్రీకాంత్, తప్పకుండా. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అనుకుంటున్నారు. సో జనవరి నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రాకపోతే మాత్రం ముందుగా మేము చేసేది అదే అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ముందుగా కమిటీలపైన ప్రత్యేక ఫోకస్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, అది పార్టీ కమిటీలు. దాంతోపాటుగా మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దాని తర్వాత ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్పీ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దాని తర్వాత రైతులకు ఎన్నడూ లేని విధంగా కార్మిక విభాగానికి కూడా ఒక కమిటీ ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఈ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాల్లో గెలిచిన తర్వాత ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు ఇప్పుడు పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు నియమించలేదన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అర్హత వేటు పడిన తర్వాత అక్కడ వచ్చే పరిస్థితిని బట్టి ఆ పార్టీ నిర్ణయం మేరకు ఎవరైనా ఒక అభ్యర్థిని కొంత వ్యతిరేకత పోయిండొచ్చా? ఎందుకంటే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత ఉండి ఆ రోజు విపరీతంగా పెరిగిపోయింది. ఈవెన్ దళిత బంధు విషయంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు, 30% కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటి వాదనలు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచే ఈ లీకులు కూడా వచ్చాయి. కేసీఆర్ క్లాసులు వీకారు అన్నారు. ప్రజలు మొత్తం కూడా వన్ సైడెడ్గా, అవుట్రేటెడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. రాను ఈ వ్యతిరేకతను పొడగొట్టుకున్నట్టేమైనా కనిపించిందా? అప్పుడున్నటువంటి ఆ వ్యతిరేకత కొంత ప్రజలకు కలిసినట్టేనా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు దగ్గర అయ్యారా? కేసీఆర్ను మిస్ అయిన ఫీలింగ్ ప్రజల్లో ఉందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎస్ సార్, శ్రీకాంత్, ఖచ్చితంగా కేసీఆర్ని మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ అయితే మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఇంకోటి మీరు చెప్పినట్టుగా దళిత బంధు అంశం చెప్తున్నారు. దళిత బంధులో కమిషన్లు ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వ్యతిరేకత పెద్ద ఎత్తున వచ్చింది. సో ఎమ్మెల్యేలపైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి కూడా అనేక సార్లు పార్టీ ఓటమి తర్వాత, అంటే శాసనసభ ఎన్నికల సమయంలో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల సమయంలో 0కే పరిమితమైనప్పుడు, సో ఈ తర్వాత ఓటమి తర్వాత మన సమీక్ష సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశాలు
సమావేశంలో కూడా ఇదే నుంచి అంటే మన కార్యకర్తల నుంచి నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించినప్పుడు ఈ అంశాలు ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత కారణంగానే నియోజకవర్గాల్లో ఓటమి చెందామనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత రాను రాను కొంత తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతవరకు కనీసం సర్పంచులకు పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ కాలేదు. సో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్న రీతిలో పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అందరూ పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పోయారు. మనం చూడొచ్చు వర్ధనపేట మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ విషయంలో ఒక కిడ్నాప్ లాంటి ఎపిసోడ్నే మనం చూసినాం. అక్కడికి వెళ్ళి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరు రమేష్ను ప్రెస్ మీట్లోంచి తీసుకొని కారులో తీసుకొని వెళ్ళిపోవడం, ఎక్కడికి పోతున్నారో తెలియదు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో ప్రత్యక్షం అయ్యారు. సో అట్లా చాలా ఇంపాక్ట్ అయితే పడింది. పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేల తర్వాత ఇంకా పోతారేమో అనుకుంటే ఎవరు గారి కదలట్లేదు. కదలకుండా ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా వీక్ అవుతోంది. ఇది ప్రతిపక్షానికి కలిసి వస్తుంది. ఈ విధంగా వలసలు వెళ్లకుండా కొంత బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా శ్రీకాంత్ ఖచ్చితంగా సక్సెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు తర్వాత ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న సమయంలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని వివిధ స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున జరిగాయి. కానీ వాటన్నిటిని కూడా వాటికన్నిటికి కూడా చెక్ పెడుతూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది బీఆర్ఎస్ పార్టీ. సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా అంతా ఖాళీ అవుతుందని కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. మనకు చూస్తే ఉప్పల్ ఎమ్మెల్యే వెళ్తున్నారని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే వెళ్తున్నారని, ముషిరాబాద్ ఎమ్మెల్యే వెళ్తున్నారని, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వెళ్తున్నారని, మహేశ్వరం ఎమ్మెల్యే వెళ్తున్నారని, సో అదే ఇట్లా పటాన్చెరు ఎమ్మెల్యే ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఇట్లా చూస్తే కూకట్పల్లి ఎమ్మెల్యే వెళ్తున్నారని, సో ఈ విధంగా స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నటువంటి గ్రేటర్లో కూడా పట్టు కోల్పోతుందని కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ వాటన్నిటికి కూడా చెక్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా మనం చెప్పవచ్చు. దీంట్లో మాత్రం సక్సెస్ సాధించిందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తే లేదు. ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. రానున్న రోజులలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా అంతే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇదే సంకేతం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి ప్రతి సమావేశంలో కూడా ఇదే చెప్తున్నారు. ఇంకొకటి మనం చూడొచ్చు, కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేశారు, గజ్వేల్లో పోటీ చేశారు. కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి రంగంలో దిగి నిన్ను ఓడిస్తారన్నారు. అక్కడ గజ్వేల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ పైన పోటీ చేశారు. సో ఎవరు అంటే అఫ్కోర్స్ గజ్వేల్లో కేసీఆర్ సొంత స్థానం గెలిచినానే కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. బట్ ఇక్కడ పోటీ అనేది 2 పులుల యుద్ధం లాగా దాన్ని అప్పుడు ఒక ఎపిసోడ్ నడిచింది. దాంట్లో కాటుపల్లి వెంకటరమణారెడ్డి స్థానికుడు కాబట్టి ఆ సెంటిమెంట్ తోటి బయటపడ్డారు. సో ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ కూడా అదే జరగబోతోందా? తనపైన పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయన పరిపాలన విధానాన్ని ఎండగట్టాలని రేపొద్దున కేసీఆర్ పొలిటికల్ గ్రౌండ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ శ్రీకాంత్, తప్పకుండా ఈ విషయం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అందుకే అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. పాలమూరు నుంచే ఒక బహిరంగ సభ మనకి సంక్రాంతి తర్వాత ఉండబోతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలు చాలా కీలకం కాబట్టి ఈ 3 జిల్లాలకు సాగునీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారాగా మనకి సస్యశ్యామలం కాబోతుంది కాబట్టి సో ఇది నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. దాంతోపాటుగా ఖచ్చితంగా కొడంగల్లో ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించుతామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పాలమూరు మీద ప్రత్యేక ఫోకస్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడి నుంచే మేము ఇక్కడ నుంచి జైత్రయాత్ర కొనసాగిస్తాము, ఇక్కడ నుంచే ప్రజల్లోకి వెళ్తున్నాము అనే సంకేతం కూడా పాలమూరులో మనకి సంక్రాంతి తర్వాత నిర్వహించబోయే బహిరంగ సభలో ఆ యొక్క ప్రజానీకాన్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి జన సమీకరణ చేసిన తర్వాత సభ సక్సెస్ అయిన తర్వాత ఒక సంకేతం అయితే గట్టి సంకేతం అయితే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది శ్రీకాంత్. అంటే వీటితో పాటు ఇంకా కొన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగానే నిల్చుందని చెప్పాలి. ఎందుకంటే అది ప్రజల ఎమోషన్కి కనెక్ట్ అయ్యేటువంటి విషయాలు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కానీ లేదంటే లోగోలే మారుస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా అట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో ప్రభుత్వం కొంత జాగ్రత్త పడిందని చెప్పాలి. అండ్ తెలంగాణ పాట విషయంలో కూడా ఈ పాట గతంలో ఉన్నటువంటి ఒరిజినల్ పాట ఉద్యమ నేపథ్యాన్ని కొంత మనసుకు తగిలించేది. బట్ ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ నేపథ్యం పోయింది, ఆ ఫీల్ అనేది పోయింది అన్నది కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి వచ్చినటువంటి మాట. తో పాటు మొన్న జరిగినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రవీంద్ర భారతిలో పెట్టడం, సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం
ముందడుగు వేసినా కానీ ఇది ప్రతిపక్షాలకు కొంత స్ట్రాంగ్ చేసిందని చెప్పొచ్చుగా, మరి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో. ఎస్ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది, సక్సెస్ అయిందని కూడా మనం చెప్పవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడే ఖచ్చితంగా ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఇది పక్కా కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒక స్టేట్మెంట్ కూడా బహిరంగంగానే ఇవ్వడం జరిగింది. అనేక చోట్ల కూడా అంటే ప్రస్తుతం మనకి కలెక్టరేట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్చిన తర్వాత అన్ని కలెక్టరేట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అన్ని కలెక్టరేట్లో కూడా నిర్ణయించబోతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అదే చెప్పింది, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు, సో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉండబోతుంది, ఖచ్చితంగా మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం గతంలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆ స్టేట్మెంట్ చాలా బిగ్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అమరవీరుల స్తూపం, అదేవిధంగా సచివాలయం మధ్యలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో యాక్చువల్గా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. కానీ ఆ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కేటీఆర్ ఒక చాలా బిగ్ స్టేట్మెంట్ చేశారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇంటికి పంపిస్తాం, గాంధీ భవన్కి పంపిస్తాం, ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము, అది కూడా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినంత కాదు, పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే పాలన జరిగిందో 10 ఏళ్ల పాటు మళ్ళీ అదే పాలన ఉండబోతుంది అనేది ఇచ్చిందనమాట ప్రజలకి. సో అది అందులో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ చేసిందని కూడా మనం చెప్పవచ్చు, సక్సెస్ సాధించిందని కూడా చెప్పవచ్చు. అంటే 2026 ఎట్లా చూడొచ్చు మనం, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంత హీట్ పెరిగిందని అనుకోవచ్చా? ఎస్ ఖచ్చితంగా శ్రీకాంత్, మనకి ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. సో నెక్స్ట్ 2026 జనవరి నుంచి కూడా అనేక అంశాలపైన ఫోకస్ చేయబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మనకి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వరంగల్ వేదికగా ఒక రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి చేవెళ్ళ వేదికగా మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు. సో ఎక్కడైతే డిక్లరేషన్లు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ మనకి 2026లో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్లేసుల్ని మనకి వరంగల్, అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియం, అదేవిధంగా చేవెళ్ళ, ప్రతి చోట ఎక్కడైతే డిక్లరేషన్లు పెట్టారో ఆ ప్లేసుల్లోనే ఖచ్చితంగా డిక్లరేషన్లు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కూడా సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ ఉంటారని చెప్పేసి కూడా పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉన్నారని చెప్పేసి కూడా కేసీఆర్ గట్టి సంకేతం ఇచ్చారు. సో కేటీఆర్ కూడా అదే చెప్తూ వస్తున్నారు. ఇక నుంచి ప్రతి అంశాన్ని కూడా మేము ఫోకస్ చేయబోతున్నాం, ప్రజల్లో ఉండబోతున్నాం, కొత్త కమిటీలు వేసుకోబోతున్నాం, అదేవిధంగా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి, ఉద్యమకారులను కూడా మేము గుర్తిస్తాం, ఉద్యమకారులకు కూడా ఎటువంటి అన్యాయం జరగదు, యువతను ప్రోత్సహిస్తాం, యువకులందరూ కూడా ఈసారి అవకాశాలు ఇస్తాం. ఎందుకంటే డిలిమిటేషన్ జరిగితే ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మున్సిపాలిటీ ఎన్నికలపైన ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన కూడా ఈసారి సింబల్ కాబట్టి, కారు గుర్తు కాబట్టి, సో మేము ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా సరే 2026 నుంచి కూడా దూకుడుగా ప్రభుత్వం పైన ఇప్పటికీ ఈ 2 నెలల్లో అనేక అంశాలపైన ఫోకస్ చేసినప్పటికీ ఇక నుంచి దూకుడు మరింత ఎక్కువగా రాష్ట్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇక దూకుడు మొదలు పెట్టిందని చెప్పాలి. ఏరెండుకి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు, నీళ్లు తరలిపోతున్నా కానీ కనీసం దానిపైన కేంద్రంతో కొట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రకు నీళ్లు తరలిపోతున్నా కానీ మౌనంగానే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడుకి కట్టబెడుతున్నారు, ధారాదత్తం చేస్తున్నారు తెలంగాణ నీళ్ళు అంటూ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ గంటకు పైగా ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రతి పదాన్ని కూడా ఎక్కడ రిపీటెడ్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి రియాక్షన్ మాత్రం ఇంకా అధికారికంగా రాలేదు. సో తెలంగాణకు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎంత నీళ్ళ కోసం కొట్లాట నడుస్తోంది, సో అసెంబ్లీ వేదికగా లేదంటే పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అంశం అట్లా ఉంటే కనుక కేసీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ తోటి మాత్రం తెలంగాణ రాజకీయం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిందని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ పార్టీని కూడా కొన్ని అంశాలు ఇబ్బంది పెట్టాయి. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు రావడం కానీ, కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడం కానీ, కుటుంబానికి దూరం అవ్వడం కానీ, ఆఖరికి కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది ఏమిటి, ఇవన్నీ ఎపిసోడ్ ఒక 5-6 నెలల పాటు జరిగినటువంటి అంశం. ఆ తర్వాత ఈరోజు కవిత ఒంటరిగానే తన ప్రయాణాన్ని ఎంచుకుంది, ఒంటరిగానే జన జాగృతి బాటలో ప్రజల్ని కలుస్తుంది, ప్రజలు తేలుతుంది, రేపు పొద్దున ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని మాట్లాడుతున్నారు. అయితే ఎంత చేసినా కానీ కవిత విషయంలో ఎక్కడ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఇప్పటివరకు రెస్పాండ్ అయ్యింది లేదు. అది చాలా చిన్న సమస్యగా దాన్ని తీసిపారేయడం జరిగింది. బట్ ఇక కవిత అంటే తన స్థాయి కవిత కాదు అన్నది హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఇచ్చినటువంటి సంకేతం. సో తనను ఒక ఎమ్మెల్సీగానే చూస్తారు, తను ఒక నార్మల్ పొలిటీషియన్ లాగానే చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, కమింగ్ టు